ఇవాళ మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ సారాంశం ఏంటి అని చెప్పబోయే ముందు కథ వల్ల మనకు తెలిసేది ఏమిటంటే, ఎవడైనా మొత్తితే 2 సార్లు మొత్తబుద్ధి అవుద్ది, మొత్తించుకోబుద్ధి అవుద్ది. 3వసారి ఎదురు తిరిగితే ఆడు మొత్తడానికి భయపడతాడు, మనం భయపెడతాం. కాబట్టి మన చుట్టూ చాలామంది చాలా సమస్యలతో చాలా రకాలుగా మనల్ని వేధిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఎదిరించడం కష్టం. కాకపోతే మనకు అన్యాయం అనిపించిన రీతిలో ఉన్నప్పుడు మాత్రం మనం ఎలుగెత్తి మన గొంతెత్తి చాటి చెప్పాలి. అదే ఈ కథ సారాంశం. కథ ఏంటో చూద్దాం. జూలై 5, 2025. స్థలం కేరళలోని పన్నీ యాంకర్ టోల్ ప్లాజాలు తెలిసే కదా మీకు. అవి ఒక్కొక్కటిగా కార్లు బారులు తిరుగుతున్నాయి. టోల్ అంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నిమిషాలు గడుస్తున్నాయి. కానీ ఒక టోల్ బూత్లో వాహనాలు ఎంతకీ కదలడం లేదు, అసలు ముందుకే వెళ్ళడం లేదు. హార్న్లు అయితే మోగుతున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి. ఇక లాభం లేదని కానీ కొన్ని వాహనాలు పక్క బూతులకైతే మళ్ళుతున్నాయి. అంతటి హడావిడిలోనూ షెంటో వి ఆంటో అనే వ్యక్తి మాత్రం చాలా కూల్గా ఉన్నాడు. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? చెప్తా. ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన బూత్లో అందరికంటే ముందు ఉన్నది అతడే. కేరళ సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న ఈ సినిమాటోగ్రఫర్ ఓ పెద్ద సినిమాకి పనిచేయబోతున్నాడు. పని కోసం పాలక్కాడ్, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో రోజు తిరుగుతూ ఉంటాడు. రోజులాగే జూలై 5న కూడా అతను పన్నీ యాంకర్ టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపేశాడు. టోల్ కట్టమని బూత్లోని ఉద్యోగి అడుగుతూనే ఉన్నాడు. కానీ షెంటో మాత్రం నేను కట్టను అని ససేమిరా అంటున్నాడు. డబ్బులు లేకైతే కాదు, నేను ఇప్పటి వరకు ప్రయాణించిన టోల్ రోడ్డు ఏమీ బాగాలేదు. అన్నీ బాగానే ఉంటేనే కదా నేను ఆ రోడ్డును వాడుకున్నందుకు టోల్ కట్టాలి. బాగాలేదు కాబట్టి కట్టను అని అన్నాడు. అతను చెప్పింది కూడా రైటే కదా. కానీ ఇలా చెప్తే ఎక్కడైనా టోల్లో మనల్ని ఆపే వదిలేసేస్తారా? లేదుగా. అందుకే ఉద్యోగి, సూపర్వైజర్లు వచ్చినా కానీ షెంటో మాత్రం తన పంథా ఏమాత్రం మార్చుకోలేదు. ఏమాత్రం తొనక్కుండా బెనక్కుండా తన వైఖరిని విస్పష్టంగా చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా మాట తూలింది లేదు, గట్టిగా అరిచింది లేదు. అంతేకాదు, గొంతలు పడ్డ ఇలాంటి రహదారుల్లో తాను గర్భవతి అయిన తన చెల్లెల్ని తీసుకెళ్ళానని, ఆమెకైనా అయితే ఆ బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నాడు. ఇలా ఏమాత్రం భద్రత లేని విధంగా రోడ్లు నిర్మించినందుకు, నిర్వహణ చేయనందుకు అసలు టోల్ ఎందుకు కట్టాలి? కరెక్టే కదా ప్రశ్న. అయితే సమయం గడుస్తోంది, షెంటో కదలంటున్నాడు, ట్రాఫిక్ మాత్రం బారులు తీరిపోతుంది. టోల్ ప్లాజా ఉద్యోగులు మాత్రం లబోదిబో అంటున్నారు. ఆఖరికి ఇక చేసేదేమీ లేక టోల్ నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. ఏం చేయాలో వాళ్ళకి దిక్కుతోసట్లేదు, మల్ల గుల్లాలు పడ్డారు. ఎందుకంటే టోల్ క్రాస్ అయితేనే వాళ్ళకి క్రెడిట్ అవుతుంది, మొత్తం అమౌంట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక్క బండి పోయినా కానీ దానికి బాధ్యత మొత్తం అందరిది అవుతుంది. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. 9:30 గంటల తర్వాత, బాబు నువ్వు టోల్ కట్టవసరం లేదు, వెళ్ళండి అని దారిచ్చారు టోల్ నిర్వాహకులు. ఓర్మికి ఉన్న బలం ఇదన్నమాట. అంటే ఓర్పుతో మనం ఉండి మన గళం వెప్పితే ఎప్పటికైనా అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు అవుతాం. ఈ ఒక్క నిరసన వైరల్ అయిపోవడం పెద్ద విశేషం కాదు. కానీ సాఫీగా ప్రయాణించలేని రోడ్లపై టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని కేరళ హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం విశేషం. పైగా 9:30 గంటల పాటు ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా షెంటో తన వైఖరికి కట్టుబడి నిలిచిన తీరు అందరి మన్ననలు పొందింది. టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంస్థలు కూడా కొంత రహదారులను సక్రమంగా నిర్వహిస్తే మేలేము. ఈ విషయంలో వాళ్ళైతే ఇప్పటికిప్పుడు కళ్ళు తెరుస్తారో తెరవరో సంగతి దేవుడికి. కానీ కేరళలో షెంటో మాత్రం దాదాపు కేరళలోనే కాదు ప్రపంచం మొత్తం ఓ మెరుపు మెరిశాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కానీ నేను కానీ ఎవరైనా పోయి టోల్ రోడ్లు బాలేవని చెప్పేసి అడగచ్చుగా. ప్రయత్నం చేద్దాం. మార్పు ఒక్కడితోనే సాధ్యమవుతుంది. కానీ ప్రపంచం అంతా మార్పు తొందరగా వస్తుంది. ఆలోచించండి. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.